గ్రామీణ ప్రాంతాల్లో పరిశుద్ధాన్ని మెరుగుపరచడంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా నంద్యాలలో కీలక అడుగు పడింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం నేడు కీలక శిక్షణకు వేదికైంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా పరిషత్ సిఇఓ రమణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పంచాయతీరాజ్ విభాగం మరియు ఏపీఎస్ఐ ఆర్డీపీఆర్ సహకారంతో జరిగిన ఈ సెషన్లో నంద్యాల జిల్లాలోని ఎంపీడీఓలకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా ఎలా సేకరించాలి, సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగంలోకి ఎలా తీసుకురావాలి, స్థానిక ప్రజా ప్రతినిధులను మాస్టర్ ట్రైనర్స్ గా తీర్చిదిద్ది వారి ద్వారా గ్రామాల్లో ప్రజలను ఎలా చైతన్యపరచాలి అనే అంశాలపై లోతైన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఇఓ రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణ పొందిన అధికారులు గ్రామాన ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధులు, మండల అధికారులు మరియు పంచాయతీరాజ్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్లాస్టిక్ అంటే ఏమిటి? పాలిమర్స్ పదార్థంతో తయారైన తక్కువ బరువు, ఎక్కువ కాలం కొల్లని పదార్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కవర్లు, బాటిల్స్, ప్లేట్లు, ప్యాకేజింగ్. ఈ ప్లాస్టిక్ ఉపయోగించే దాని వలన 100 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు కూడా ఇవి కుల్లవు. దీనివలన నేల, నీరు, గాలి కాలుష్యం, పశువులు, చేపలు మింగడం వలన మరణాలు. ఈ ప్లాస్టిక్ వ్యర్థ ప్రభావాల మీద, ఈ పర్యావరణం మీద నేల సారాన్ని తగ్గిస్తుంది, డ్రైనేజీలు మూసుకుపోతాయి, వరదలు పెరుగుతాయి, ఆరోగ్యంపై విష పదార్థాలు విడుదల, ఆహార సంస్థలలోకి మైక్రో ప్లాస్టిక్. సామాజికంగా గ్రామ పరిశుభ్రత తగ్గిపోతుంది, జీవన ప్రమాణాలు కూడా పడిపోతాయి. ప్లాస్టిక్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి ఉపయోగించి పారేసినవి, తర్వాత ఉదాహరణ కప్పులు, స్ట్రాలు, కవర్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి ఉపయోగించి పడేసేస్తాం. రెండేవి కొన్ని రీసైక్లింగ్ ప్లాస్టిక్ అంటే అవి మళ్ళా ఉపయోగించగలిగేటి, అంటే బాటిల్స్, కంటైనర్స్ ఇవన్నీ కూడా మళ్ళా రెండోసారి కూడా ఉపయోగిస్తారు. తర్వాత మల్టీలేయర్డ్ ప్లాస్టిక్ అంటే చిప్స్ ప్యాకెట్లు వంటివి రీసైకిల్ చేయడం కష్టమైనవి ఇవన్నీ కూడా. తర్వాత మనము ఈ నియమాలు వచ్చేసేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అంటే బిలో 50 మైక్రాన్స్ కన్నా తక్కువ కవర్లు నిషేధించాలి. అంటే మనము ఎక్కువ ఈ హోటల్స్లోకి వెళ్ళి సాంబారు, రసం ఇవన్నీ కూడా ప్యాకేజ్ చేయించుకుంటుంటాం. ఇవి చేయించుకున్న తర్వాత ఆ వేడికి రసము కానీ, సాంబారు కానీ, తర్వాత ఇవన్నీ కూడా పార్సెల్స్ కట్టినప్పుడు 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటే అవి మెల్ట్ అవుతాయి. ఆ ప్లాస్టిక్ పదార్థము కరిగి అది మనుషులు ఉపయోగించే దాని వలన ఎక్కువ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనము ప్లాస్టిక్ను వాడకుండా ఉండడము చాలా మేలు. దానివలన ఫ్యూచర్లో చాలా అనారోగ్యాలు, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తయారీదారులు కూడా బాధ్యత తీసుకోవడం, తర్వాత గ్రామ పంచాయతీలో కూడా బాధ్యత, సేకరణ వేరు చేసి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వేరు చేసేసేసి తర్వాత మళ్ళా మనము రీసైక్లింగ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. దీని మీద మనమందరం కూడా అవగాహన కలిగించుకొని ఎస్హెచ్జీస్ ద్వారా సేకరణ చేసి ప్లాస్టిక్ బ్యాన్ అమలు, వార్డు స్థాయిలో మానిటరింగ్, తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం కూడా మనకు ఎక్కువ అవసరం. కాబట్టి ప్రజల భాగస్వామ్యం లేనిది మన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుకోలేము. పర్యావరణానికి అనుకూల ప్రయత్నాలు కూడా మనం చేయాలంటే ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి తర్వాత జూట్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ ఉపయోగిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం, పర్యావరణం ఆరోగ్యంగా ఉంటుంది. పర్యావరణం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము దేశమంతా కూడా ఆరోగ్యంగా ఉండేదానికి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమము మన
డిప్యూటీ ఎంపీడీ వాళ్ళకు, ఎఫ్పీడీ వాళ్ళకు, డీడీ వాళ్ళకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం.